నాకు ఆకలేస్తే నేను ఎలా తినాలని అనుకుంటానో, నాకంటూ కష్టం వస్తే నేను ఎలాగ దాని మీద నేను చర్య తీసుకుంటానో, అలాగే మన దేవుడైనటువంటి ప్రభువు వారిని బట్టి ఎంతగా ఆయనను నువ్వు అర్థం చేసుకోగలుగుతావో అన్ని రకాలుగా నీ మీద ఆయన కృపను ప్రత్యేకతను చూపుతూనే ఉంటాడు. ఇప్పుడు నేను వాక్యాన్ని చెప్పాను. ఈ వాక్య భాగం బైబిల్ గ్రంథంలో ఆది కాండము 17:1 ఆది కాండము 17:1 ముందు మనం చదువుదాం. అబ్రాహాము అమ్మా 99 ఏండ్ల వాడైనప్పుడు 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. సరే, నిందారహితుడిగా ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేది. నిన్ను అత్యధికముగా ఏం చేస్తానంటున్నాడు? అభివృద్ధి చెయ్యబోతున్నాను అన్నాడు. బాగుంది కదా వచనం. ఇంకొక వచనానికి వెళదాం. 28కి రండమ్మా. అదే ఆది కాండం 28వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుతారా? సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక. సరే, ఎంత బాగుందో చూడండి అబ్బా. 35:11 కూడా చదవండి అమ్మా. అదే ఆది కాండము 35:11. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనముల సమూహమును నీ వలన కలుగును. జనముల సమూహమును నీ వలన కలుగును. రాజులను నీ గర్భవాసమున పుట్టుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి చదువుదాం. 48 ఆది కాండం 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా నేను ఇస్తాను. సరే అమ్మ, ఈ వచనాలన్నిటిలో మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? ఏమని ఆలోచన వచ్చింది? సరే, ఇంకొకటి చెప్తాను. 6వ అధ్యాయం నిర్గమాకాండం 3వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అందులో ఏం రాశాడో చూద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం. సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇప్పుడు వినండమ్మా, ఇది ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ దేవుడు ఎవరు చెప్పండి? ఈ దేవుడు గట్టిగా చెప్పాలి, మంచిగా చెప్పాలి, నిజంగా చెప్పాలి. నిజంగా చెప్పారా అందరూ? నిజమేనా? ఈయన ఎవరైనా అప్పుడు నిజంగా మీరు చెప్పేది నిజమైతే గనక ఈ దేవుడుకున్న అలవాటు ఏంటి, ఇష్టం ఏంటి, తన కోరిక ఏమిటంటే ఏమండి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి ఆయన తనను నమ్ముకున్న వాళ్ళని, లేదా తన మీద ఆధారపడి ఉండేవారిని, లేదా తనను ఆశ్రయించిన వారిని వాళ్ళను మాత్రం ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఆశీర్వదించి అభివృద్ధి చెయ్యాలని ఆయనకి ఆశ ఉందట. ఏం కావాలనుకుంటున్నాడు ఆయన? ఎవరిని? ఆయన నమ్మిన వాళ్ళని,
ఆయన మీద ఆధారపడ్డ వారిని, ఆయన మీద ఆశ్రయం పొందిన వారిని, ఆయనను ఎవరైతే గట్టిగా పట్టుకొని బ్రతుకుతారో వాళ్ళకి మాత్రం ఈ భాగ్యాన్ని దేవుడు ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు అంటే, నేను ఎవరినో తెలుసా అని చెబుతూ మిమ్మలను నేను ఇలాగ ఆశీర్వదించబోతున్నానని చెప్పి, ఇప్పుడు ఆ దేవుని పేరు ఏం పేరట? సర్వశక్తి కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? లేదు, బలహీనమైన దేవుడు లేదా? శక్తి కలిగిన వాడేనా? ఏ విషయంలో శక్తి? ఏ విషయంలో శక్తి? ఆలోచన చేయండి, మీరు బాగా గమనించాలి. అమ్మా, ఈ వచనాలను గనక మీరు కొంచెం బుర్ర దగ్గర పెడితే, నాకైతే చెప్తున్నానమ్మా, మీరు ఇక మీదట ఎప్పుడు పేదోళ్ళు లాగా మీరు బ్రతకకూడదు. నా మాట వినండి అమ్మా. నేను ఎంతో మంది దగ్గరికి వెళ్తాను, ఎవరెవరి దగ్గరికి వెళ్తాను. ఈ రోజు కూడా చెయ్యి చాపాలి అనే మాట నాకు ఉండదు. గంజన్న తాగి బతుకుతాను, కానీ కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉంటాయి, ఏవో బాధలు ఉన్నాయి కానీ అవి నన్ను పెద్దగా పరిపాలన చెయ్యలేవు. ఇది నాకు బాగా తెలిసిన ఒక సత్యం. అయితే మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటి, వినండి అమ్మా, బాగా వినండి. ఈ దేవుడు ఆశీర్వదించే దేవుడా, శపించే దేవుడా? ఏమని రాశాడు ఇక్కడ? నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను మిమ్మును అబ్రహామును ఆశీర్వదించాను అన్నాడు. తర్వాత ఇస్సాకును కూడా ఆశీర్వదించేసాను అన్నాడు. తర్వాత యాకోబును కూడా ఆశీర్వదించేసాను అన్నాడు. తర్వాత యోసేపును కూడా ఆశీర్వదించేసాను అన్నాడు. ఈ మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలందరిని ఆశీర్వదించాను అన్నట్టే ఉంది అక్కడ. అంటే అప్పుడు ఈ దేవుడు ఎవరు? ఆశీర్వదించే దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? అందరూ చెప్పండి. అప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటో ఇదొక్కసారి కూడా మనం దీన్ని పట్టుకోవాలి. ఆశీర్వాదము అని అంటే ఇది కూడా ఒక అద్భుతమైన సత్యమే. ఆశీర్వాదం అంటే మీకు బాగా చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన ఆ కృప, దేవుడిచ్చిన భాగ్యము, దేవుడు అనుగ్రహించిన అది ఏదైనా నువ్వు అనుభవించడం. రామా ఇట్రామా, అక్కడ కూర్చుంటే ఎలాగమ్మా, రండి లోపల రండి. మీరు వినండి, బాగా వినాల్సిన విషయం అబ్బా. ఈ దేవుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఏది అనుభవించే వారిగా తయారు చేస్తాడు. అనుభవించడం అంటే తెలుసు కదమ్మా, మన జీవితాల్లో అన్నం వండుకుంటున్నాం, తినాలంటే ఎవరు భాగ్యం? ఎవరు అనుమతి? ఇప్పుడు నిజంగా అంత చక్కటి భోజనం అమ్మ వండుకోవచ్చు, తినాలి అంటే ఆయన భాగ్యం. లేదా మనం ఏదైనా మనం స్థలం కొనుక్కున్నాం, దాని మీద మనం అనుభవించాలి కదా, దాని మీద వచ్చే రాబడి. సరే, ఓ పొలం కొనుక్కున్నాం, దాని మీద మనకి ఖచ్చితంగా రాబడి ఉండాలి. ఏమైనా నేను ఒకటి అంటున్నాను, ఈ దేవుడు ఆశీర్వదించే దేవుడే తప్ప శపించేవాడు కాదు. ఓకేనా? ఇది మనసులో పడాలి. సరే, ఇప్పుడు ఎవరెవరిని ఆశీర్వదిస్తానంటున్నాడు అని అంటే, అబ్రహాం ఎవరమ్మా? అబ్రహాంకి పిల్లలు లేరు, మరి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పిల్లలనిచ్చి ఆశీర్వదిస్తున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఈ దేవుడు వలన నువ్వు అభివృద్ధి చేయబడాలి తప్ప ఏ కొనానా కూడా ఈ దేవుడి వల్ల నేను నష్టపోయాను అనే మాట ఏ కొనాన నీ దగ్గర ఈ మాట రావడానికి వీలు లేదు. అమ్మా, నేనంటున్నా, కొంతకాలంగా ప్రభు దగ్గరికి వస్తేనే నేను దేవుడు కోటీశ్వరుని చేశాడంటే చేశాడని చెప్తాను. నేను ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరినీ అలాగే చేశాడని అంటాను. ఎవడు పేదోడు ఉన్నాడండి ఈరోజు? ఎవడు పేదోడు ఉన్నాడు? ఒక్కడు పేదోడు ఉన్నాడు ఏమంటే అంటే వాళ్ళ స్థలాలు లెక్కేసినా, వాళ్ళకున్న కారులో వాళ్ళకున్న ఏది ఉన్నా, మీరు ఇక మీద పేదవాళ్ళు అనే బిల్డప్ కొట్టకండి. అర్థమవుతుందా లేదా? సంతోషంగా చెప్పరా? మీరు పేదవాళ్ళు అన్నారంటే మర్యాద ఉండదు ఇక మీదట. 15:5 ఏమంటాడు ద్వితీయోపదేశకాండంలో? మీలో పేదలు ఉండరు. మీలో ఎవరైనా ఉన్నారు అప్పుడు? చెప్పరు. సచ్చినట్టు ఇప్పుడు ఏం చేస్తారు? ఆ వాక్యాన్ని పట్టుకొని లేమో కాదా? సరే, ఇప్పుడు ఈ దేవుడు ఎవరట? ఆశీర్వదించేది. ఎట్లాంటి శక్తి గలవాడట? అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, నానా ఏవి ఎవరికి లోబడినా లోబడకపోయినా ఈయనకు మాత్రం అన్ని లోబడతాయి. అదబ్బా
అందుకు ఆయన పేరే పేరు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ మాట చెప్పాక అప్పుడు దీవించేవాడు, ఆ మాట చెప్పాక అప్పుడు దీవిస్తున్నాడు, ఆ మాట చెప్పాక అప్పుడు అనుకూలం ఇస్తున్నాడు, ఆ మాట చెప్పాక అంటే ఇప్పుడు దీని వెనకాల సార్ నీ జీవితంలో ఇన్ని జరుగుతూ ఉంటున్నప్పుడు ప్రతి దానిని బట్టి దేవునికి చేతనైతే దమ్మున్నవాడు అయితే ఒకవేళ ఆలోచన రీతిలో కనుక నువ్వు ఉండగలిగితే, ప్రభువా నన్ను నిజంగా నువ్వు ఆశీర్వదించావు, నీ పేరు ఎప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నా దేవుని పేరు ఏం పేరు? అక్కడక్కడ కనిపించేటట్టు అంటించండి, అక్షరాలు రాసి కలర్ నేను ఎప్పుడు అంత పిచ్చేంట్రా అని అనుకునేటట్టుగా నేను కనిపిస్తాను, వాక్యాలు అలా రాస్తాను, అలా ఎదురు చూస్తాను. నా ప్రభువును మాత్రం నేను ఏమనుకుంటానంటే, ప్రభువా నిన్ను నేను మంచిగా ప్రదర్శించేటట్టు చేయమని అడుగుతాను. ఏమంటే ఆయన్ని నేను ఇప్పుడు మీ మధ్యలో ఎలా ప్రదర్శించాలనుకుంటున్నాను, మంచిగా అంటే మీకు అర్థం అవ్వాలి, నాకు దీవెన రావాలి, మీకు అర్థం అవ్వాలి. ఏమండి నేను చెప్పే అభిషేకం నా మీద ఉండాలి, నేను చెబుతూ ఉండాలి, ఆయన ప్రసన్నత మీ మీదకి రావాలి, ఆయన కృప మీ మీదకి రావాలి, ఆయన అనుగ్రహం మీ మీదకి రావాలి. మీరు అనుభవించేటట్టుగా పొందుకునేటట్టుగా మేలును ప్రభువు నీకు సిద్ధపడి చేశాడనేది గుర్తుపట్టాలి. సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాముకి దర్శనం అయినప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు వచ్చినాయమ్మా. అన్న ఆటంకాలన్నీ ఛేదించుకుని ఆయన బయటకు వచ్చాడు లేదో, ఆకాశం తట్టుకోలేనట్టుగా, భూమి భరించలేనంతగా అన్ని దీవెనలతో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇన్ని ఆశీర్వాదాలు ఏందయ్యా అంటే, అవునయ్యా నీ చెయ్యి కంటే ఇంకొకరు పైకి రావడానికి వీలు లేదన్నంతగా అబ్రహాము యొక్క అంటే అప్పుడు ఈ ఆశీర్వాదాల్లో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి పిల్లలను ఇవ్వడం, ఒకటి ఏమిస్తున్నాడమ్మా సంతతి, సంతానం అంటారా, సంతతి. మనకి దేవుడు సంతానాన్ని ఇవ్వడం ఒకటి. తర్వాత రెండవది సంపద ఇవ్వడం. ఏమివ్వడం? సంపద అంటే ఏమంటారు, ఇంట్లో ఏది చూసినా ఎప్పుడో పనికిరాని వస్తువులు పెట్టుకొని దేవుడు మాకు అది ఇచ్చాడు అని ఇలాగ అనుకోవడం కాదు. తాజాగాను ఉండాలి, ఒకవేళ ఆ వస్తువులు మీకు నచ్చితే దాచిపెట్టుకొని ఏం పర్లేదు, కానీ ఏదైనా నా దేవుడు అప్డేట్గా నిన్ను ఆయన దీవించును గాక. అప్డేట్ అంటే అర్థమవుతుంది, అడ్వాన్స్డ్గా అన్నిటికంటే. ఈరోజే నేను బ్రహ్మం గారు వాక్యాలు వెతుకుతుంటే మంచి వాక్యం దొరికింది. అయ్యో ఈ వాక్యం ఆల్రెడీ మన చర్చిలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పాను. ఆ సీన్ దొరకగానే అయ్యా దీన్ని దాచిపెట్టండి, మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది, అంత మంచి వాక్యం అది. అంటే నేను అంటున్నా సరే, ఒకటి ఏమిస్తాడమ్మా పిల్లలని ఇవ్వడం, సంతానాన్ని. మీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి దేవునికి ఎప్పుడైనా స్తుతి స్తోత్రం దేవునికి చెల్లించారా? అట్లయితే దేవుని దగ్గర నుంచి మీకు కృప ఆవరించబడును గాక. రెండవదిగా నేనేమంటున్నాను, సంపద. ఏమి ఇవ్వాలమ్మా? అందుచేత మీ ఇళ్ళలో కాస్త ఖరీదైన ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. దొంగోడు వచ్చేస్తాడండి అంటే ఇక ఇలాంటి సెట్లు పెట్టుకోండి. సరదాగా చెప్తున్నాను, సెట్లు పెట్టుకోండి. అప్పటి రాడు అమ్మడు వచ్చి నేను అంటున్నా, ప్రభు నీకు తోడుగా ఉండును గాక. నా ప్రభు నీ సంపద అది దొంగల చేతికి వెళ్ళేటట్టుగా చెయ్యడు. నువ్వు లెక్కేసినప్పుడు నీ వస్తువులు ఒక్కటి తప్పిపోకూడదు. అట్లాంటి దేవుడు నీకు సంపద ఇచ్చును గాక. మూడవది నేనేమంటానంటే, ఇంకా ఏమని ఆలోచన చేస్తున్నాను అని అంటే, దేవుడు మనకు ఏమంటే వృత్తినిచ్చును గాక. ఏమిచ్చును గాక? యాక్చువల్లీ నాకు 7 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ దేవుడు ఇచ్చేవి. వాటిల్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే సంపద, సంతతి, తర్వాత ఏం కావాలి, వృద్ధికి మీరు పక్కన అభివృద్ధి పెట్టుకోండి, ఐశ్వర్యం పెట్టుకోండి. ఇవన్నీ కూడా నీకేంటంటే నీకున్న పరిధి వ్యాప్తి చెందాలి. అమ్మా నేను ఎప్పుడైనా ఇలా వాక్యం చెప్పగానే మేము అలాగే ఉన్నాం, కానీ మా పయ్యోళ్ళు వాళ్ళు బాగయ్యారు, వీళ్ళు బాగయ్యారు అంటున్నారు చూడండి. అయిన పక్కన పెట్టేసి వాళ్ళందరిలో నువ్వు పైకి వచ్చావు అనేది నమ్ము. అర్థమైందమ్మా? అవే నువ్వు మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటంటే, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్లో అభివృద్ధిలో సత్తువు కలిగి ఉండడం. సత్తువు అంటే ఏంటి? సత్తువు బలం అంటారా? సత్తువు
ఏమన్నారమ్మా? గట్టిగా ఉండడం అంటారా? అబ్బా, ఓకే, బాగా పాయింట్ బాగుంది. సత్తువు అంటే ఒక రకమైన రీతిలో దాన్ని ఎలా చెప్తే బాగుంటుంది అంటే, కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ నిలబడలేరు. అంటే వాళ్ళకి ఏం లేదని అంటారు, ఇమ్యూనిటీకి ఏమంటారు? సత్తువేనమ్మా ఇమ్యూనిటీ అంటే అది ఒక విధంగా బలహీనులు కాదు. వాళ్ళ లోపల ఆలోచన అంతా ఖరాబ్ అయ్యింది. వాళ్ళ లోపల బుర్రలో ఏముంటది, మనసులో ఏముంటది, ఏమి లేదు, నేను అయిపోయానని ఈ మాటలే ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. అయ్యో కాదయ్య అంటాను, చెప్పకండి మాకు తెలుసులేండి అంటారు. అలాగే అంటారు అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ప్రజలుగా ఉండడానికి వీలు లేదు. దేవుడు నీకు అంటే స్టామినా అనేది అంటారా, స్టామినా ఇవ్వడం లేదా ఇమ్యూనిటీ అని అనడం. అవి ఎట్లా వస్తాయి అని అంటే, ఊరికి ఇంత అన్నం తింటే రావయ్యి, అట్లా రావు. చాలా మంది ఏంటంటే అలాగే అన్నం తింటే పొట్ట పెరగడం, ఒళ్ళు పెరగడం ఇవి ఉంటాయి, కానీ బుర్ర పెరగాలి, మనసు పెరగాలి. ఇవన్నీ కూడా లోపల జరిగేవి. అప్పుడు నీ మనసులో అనుమానపు మాటలు రావు. అర్థమైందా? ఎవరైనా నేను అడగగానే ఎలా ఉన్నారండి అంటే, ఏముందండి ఏళ్ళు పడిపోయానండి అంటే కాదు. ప్రభువుని అడగండి. అలాగే ఎప్పుడు కూడా ప్రభు నాకు ఏం కావాలి, ఇమ్యూనిటీ. అంటే జనరల్గా బాగా జ్వరాలు వచ్చి బలహీనతలు వచ్చినప్పుడు ఉంటారు చూడండి. అప్పుడు వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళని చూడగానే ముఖం పాలిపోయి చొట్టబొక్కలు వేసుకొని ఇంకెలాగా ఉన్నారు కానీ అడుగులు వేయడానికి అనుమానంతో అడుగులు వేయడు ఇవి ఉంటాయి చూడండి, అదొక వేరే. అలాగే నాలుగవది ఏంటంటే, దేవుడు నీకు ఏది సత్తువు ఇవ్వడం కాకుండా ఏమిస్తున్నాడంటే, ఇక్కడ బైబిల్ ప్రకారంగా బలమునివ్వడం. ఏమివ్వడం అమ్మా? బలము. అంటే బలం ఎవరు ఇవ్వాలమ్మా? బలం ఎవరిదైతే ఆయన ఇస్తాడు. అసలు ఈ రోజు అదే వాక్యం చెప్పాలి నేను, నన్ను అలా నడిపించట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? దేవుడు నాకు అదే ప్రిపేర్ అయ్యిందంతా వాక్యం అది. ఏది? దేవుడు మనకి ఎలా బలం ఇస్తాడు, ఎలాగ శక్తి ఇస్తాడు, అది నేను చెప్పాలనుకుంటున్నా, కానీ నాకు ఆ కృప అది ఇవ్వలేదు. సరే, ఇప్పుడు నన్ను ఎలా నడిపిస్తాడో చూద్దాం. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరండి? ఎవరమ్మా? ఇప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని అనగానే ఇక మీదట మనలో ఏముండకూడదు? పేదరికం. ఏమనకూడదు? చెప్పండి అబ్బా. ఈ పేదోళ్ళు అన్నారంటే నేను అస్సలు ఊరుకోను. ముఖం మీద అలా ముఖం పెట్టి చూసి మాట్లాడతాను. పేదోడు అంటాడు ఏందయ్యా నేను ఒప్పుకోను వాటికి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత దేవుడే గనక నిన్ను ఆశీర్వదిస్తే ఏమండి, ఎన్నో ప్రత్యేకతలు నీలో ఉండాలి. అలాంటి వాటిల్లోనే పిల్లలు కలిగి ఉండడం, అలాగే ఇంకొకటి ఏమన్నాను, సంపద కలిగి ఉండడం. ఇంకేం కలిగి ఉండాలి? ఏంటమ్మా దాన్ని ఏమంటారు? సత్తువు కలిగి ఉండడం. ఇంకేం కలిగి ఉండాలి? బలము కలిగి ఉండడం. ఇవన్నీ ఏంటబ్బా అంటే ఏమి ఇందులో కనబడవు, కానీ సమయం వచ్చేటప్పటికి మాత్రం అవన్నీ మనలో ఉన్నట్టుగా తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో నుంచి ఈరోజు వాక్యాన్ని ఎలా చెప్తామంటే, దేవుడు నడిపించును గాక. మనము ఇలాగా అభివృద్ధి అవుతా ఉంటే మరి బయట వాళ్ళకి, లేకపోతే మన సొంతోళ్ళకి, లేకపోతే అయిన వాళ్ళకి నచ్చుద్ది అంటారా? నచ్చుతారా? నచ్చదు. మరి ఎలాగ? మరి అప్పుడు ఎలాగా? దేవుడే వచ్చేమన్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. ఈ ఒక్క మాట మాత్రం మీ ఇంటి దగ్గర జెండాలాగా ఎగరాలి. సర్వశక్తి కలిగిన దేవుడు. అమ్మా, నేను ఆయన పేర్ల మీద చెప్పిన దాంట్లో ఇది ఒక పాయింట్ వచ్చింది. మీరు ఎప్పుడైనా పాత యూట్యూబ్లో ఉన్న వాక్యాలు వెతికితే కనుక చిన్న విషయం అయితే కాదబ్బా. అందుచేత నేనేమంటానంటే, నిన్ను పైకి తీసుకొచ్చాడు, ఇంకొకడికి ఈ పేరు వెళ్ళకూడదు. అర్థమైందా? ఇంకొకటి పేరు రాకూడదు. అక్కడ ఎవరి పేరు ఉండాలి? అక్కడ సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను పైకి తెచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు సంపదించాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఏమిచ్చాడు? ఇంకా ఏమండి, సంతానాన్ని ఇచ్చాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నాకేమిచ్చాడు? భాగ్యం ఇచ్చాడు. ఇట్లాగా ఈ గొప్పతనం నా ప్రభు వారికి మాత్రమే చెందునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ఇలా కూడా ఆలోచన చేద్దాం. అమ్మ, బైబిల్ వాక్యాలు నిర్గమాకాండం 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుతారా?
ఏమని అంటున్నాడు అక్కడ? నిర్గమాకాండం చదవండి. వారు ఆ, విస్తరింపకుండునట్లు ఆ, మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. ఆ, యుక్తిగా ఏమన్నారమ్మా? జరిగించుదము రండి. యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా ఆ. మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఆ. ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో నేను. సరే, ఇప్పుడు ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మీరు వర్ధిల్లాలన్నా, మీరు విస్తరించాలి అన్నా, మీరు పైకి రావాలన్నా, ఇక అమ్మా ఎక్కువగా నేను అలసిపోయాను అని ఏది పిల్లల విషయంలో కానీ, అట్లాగే ఏమండి దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యమును అనుభవించడంలో కానీ చచ్చోళ్ళలాగా మాట్లాడడానికి వీలు లేదు. అర్థమవుతుందా? చచ్చోళ్ళు అంటే ఎలాగా? నాకేముందండి అని అంటే మీరు చాలామంది ఈ విషయాలు పాస్టర్ గారు ఇలా చెప్పొచ్చా అని అనుకుంటారు కానమ్మా, ఏదైనా దేవుడు అన్నీ చేసిన తర్వాత కూడా ఇళ్ళల్లో సంతోషంగా ఉండలేకపోవడానికి భార్య అంటారా, భర్త అంటారా, లేకపోతే వీళ్ళ సంభాషణ అంటారా, లేదా వీళ్ళలో కాఠిన్యం ఉందంటారా, ఏదో జరుగుతుందబ్బా. అందుచేత ఏమండి వాడు అన్నం తినడానికి భయపడేటట్టుగాను, నువ్వు పెట్టడానికి నీకేదో పెద్ద బావు సొమ్మేదో పోయినట్టుగా నువ్వు అనుకోవడంలోనో, లేకపోతే అతనికి నేను ఎందుకు పెట్టాలని అనుకోవడమో, లేదా ఇతను నేను ఎందుకు తెచ్చి నీకు పెట్టాలి ఇవ్వాలి అని అనుకోవడమో, కుటుంబాల్లో చాలా మంది అభివృద్ధి కాకపోవడానికి కారణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి అవ్వాలి. ఎవరు? ఇశ్రాయేలు. ఏం కావాలి? అమ్మ అభివృద్ధి అవ్వడానికి అడ్డుపడ్డది ఫస్ట్ ఎవరో తెలుసా? ఫరో. ఏమంటున్నాడు ఇప్పుడు? ఒరే వాళ్ళు మనకన్నా బలవంతులుగా ఉన్నారా బాబు అని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు ఏమవుతుందో తెలుసమ్మా, రాజుగారు అసూయపడ్డాడట. ఐగుప్తీయులు కూడా అభివృద్ధి చెందే వాళ్ళని చూచి అసూయ పడ్డారట. మీకు బాగా చెప్తున్నాను, ఒక 7 పాయింట్లన్నా రాసుకోవాలమ్మా. ఇందులో ఎలా ఉంటాయి అని అంటే, ఒకటి ఆలోచన చేస్తే రేపనే రోజు వీళ్ళు అవతల వాళ్ళతోటి కలిసిపోయి మనకు విరోధంగా యుద్ధం చేస్తారేమో అన్నాడా? ఆ మాట వచ్చింది కదా అక్కడ. అర్థమవుతుందా? అంటే మన విరోధులతో కలిసిపోవడానిక దేవుడిని ఆశీర్వదించారు? చెప్పండి సార్. రేపు ఉదయం నా తరపున ఎవరు మాట్లాడతారంటే మీరు ఎవరు మాట్లాడతారో మాట్లాడరు అలాంటి నేను పట్టించుకోను. కానీ ఏదైనా అమ్మా బాబుల్లాగా మనం అందరం కలిసి ఒక ఇంటోళ్ళ పెరుగుతున్నాం. సమయం వచ్చేటప్పటికి మనం అందరం ఒక ఇంటోళ్ళలాగా ఉండాలి. ఒక విధంగా నేను చెప్తున్నాను, మీరు అభివృద్ధి చేయబడ్డానికి ఎప్పుడు కూడానమ్మా ఏమంటే ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇది మీ వంతు, ఇది మీ వంతు. కానీ అవతల విరోధులు ఏమంటారంటే, ఒరే వాళ్ళు కనుక, ఎందుకంటే వాళ్ళని మనం ఎలాగా ఓడించలేమురా, అది తేలిపోయింది అక్కడ. వాళ్ళు చెప్పేసుకుంటున్నారు ఆల్రెడీ, రాజుగారే చెప్తున్నారు వాళ్ళు మనకంటే ఎవరు బలవంతుడు. అది కాకుండా రేపు యుద్ధం జరిగితే కనుక వీళ్ళు ఏమైపోతారు, అందులో కలిసిపోతారు. అంటే ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేయబడకుండా ఉండడానికి మొదట ఆటంకం ఏంటంటే యుద్ధం. బాగా గుర్తుపట్టండి అమ్మా. మీరు అభివృద్ధి అవ్వకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఎక్కడ యుద్ధం? చిన్న కొంప, చిన్న ఇల్లు అబ్బా. ఆ చిన్న ఇల్లు అభివృద్ధి కాకపోవడానికి ఎలాగొందో తెలుసా? కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇంకా జాలి చూపేదో నేను పైకి తీసుకొస్తున్నాడు. కానీ ఆ చిన్న ఇంటిలో ఎప్పుడు గొడవలే. ఏమనంటే నా మాట నగ్గాలి. అందుకే ఇలా ఎడుతున్నాయి కుటుంబాలు. నేను నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు చూసినా ఏ రోజు అంటే కాస్త కడుపునంటే సంతోషంగా అన్నం తిని ఉంటున్నారు మీరు? ఏ రోజు మీరు ఆనందంగా ఉంటున్నారు? ఏ రోజు ఆనందంగా మీరు పండుకోగలుగుతున్నారు? ఏ రోజయ్యా ఏదైనా సంతోషంగా సంపాదించుకున్నది కాస్త అనుభవిద్దామనే అది ఏమైనా ఉందా? ఫస్ట్ ఏం పెట్టాలనుకున్నాడు? మీరు అభివృద్ధి కాకుండా ఉండాలంటే ఏమడ్డవుతుంది? యుద్ధం. ఇప్పుడు మనలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అని బైబిల్లో, ఫ్యామిలీస్ గురించి బైబిల్లో చదువుతాం ఎక్కువగా. మీరు యాకోబు పత్రికకి వెళ్తే ఇవే చదువుతాం. నీ చెయ్యి నగ్గాలి, నా చెయ్యే పైన ఉండాలి, నీ నిర్ణయమే జరగాలి. అవును. ఇక మరి ఈడు మాట ఏనో, ఈడు మాట ఏనో, లేకపోతే ఇతను ఏదైనా చెప్తే నువ్వు పెట్టలేదు. ఎంత తేడా అంటే అభివృద్ధి కాకపోవడం ఏదో దేవుడు జాలి చూపి ఇంకా కుటుంబాల వెనకాల నిలబడి లేదురా ఈ రోజు కాబట్టి రేపన్నా. అందుకే డొక్కు ప్రార్థన చేయకండి. అర్థమవుతుందా? మీరు అభివృద్ధి కావాలి అని అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే యుద్ధం లేకుండా కొంపల్లో ఉండండి.
నవ్వుతూ బతకండి అయ్యా, ఆనందంగా బతకండి అయ్యా, సంతోషంగా బతకండి అయ్యా. ఏదో నేను అడుగుతున్నా, నా రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మా తల్లి ఒకవేళ ఏదో నానా బాధలు పడి కష్టపడి ఏదో సంపాదించుతుంది అనుకోండి, మగాయన సంతోషించాలా వద్దా? సంతోషించాలా వద్దా? సరే, మగాయన సంపాదిస్తున్నాడు, ఇంటికి వచ్చినప్పుడు కనీసం కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు కదా. ఈరోజు ఉన్నాడా లేదా, చచ్చాడా లేదా, మాకు కావలసింది తెచ్చాడా లేదా, ఇదే నా వ్యవహారం కాదు సార్. ఈ యుద్ధాలు పోవాలి కొంపల్లో. ఎప్పుడు నా చెయ్యి నెగ్గాలంటే చివరికి మీ ఆయన ఇంటికి ఒత్తి ఒట్టు, ఏదో రోజు లేకుండా పోతాడు. బతుకున్నా ఎక్కడో చోట బతుకుతాను, కానీ అమ్మో ఈ పంపలో నేను బతకలేను. ఇట్లాంటివి జరుగుతున్నాయి, జాగ్రత్త. ఒక్కటి ఫరోకి అర్థమైపోయింది, వీళ్ళు పైకి రాకుండా ఉండాలంటే యుద్ధాలు ఉండాలి. వీళ్ళకి ఏముండాలమ్మా చెప్పండి అయ్యా. మరి ఇప్పుడు ఏదైనా నేను వాక్యం ముగించే లోపల మర్యాదగా చెప్తున్నాను, మీకు ఇష్టమైతే సంతోషంగా వాక్యం ఇది నా కోసమే చెప్పాడు అని అనుకుంటే కనుక ముందు కొంపల్లో నీ వల్ల గొడవ రాకుండా చూసుకో. కాస్త ఇళ్లలో నవ్వనే, ఆనందంగా ఉండనే, కాస్త సంతోషంగా కుటుంబాలు బతకనే. వాడు తిన్న అన్నం అరగాలంటే కూడా, లేదా నువ్వు తిన్న భోజనం నీకు దీవెనకరంగా ఉండాలంటే ముందు కొంపల్లో ఏముండొద్దు. నా యొక్క సీరియస్గానే చెప్తున్నారా మీరు అందరనే? చూడండి, మరి టైం వచ్చింది కాబట్టి చెప్తానే ఉండండి, ఏం బాధలేదు నాకు. కానీ నేను ఒకటైతే చెప్తున్నాను, ఫరో పెడుతున్నాడు గొడవలు, జాగ్రత్త. ఫరో పెడుతున్నాడు ఇళ్లలో తగాదాలు, జాగ్రత్త. ఏదో అనుకుంటున్నాం, మా ఆయన ఇలాగా, మా ఆవిడ ఇలాగా, ఈ కథలు వదిలేసేయండి సార్. ఎప్పటికైనా ఏదన్నా గొడవ అవుతుందని కొంచెం నోరు మూసుకొని, ప్రభువా ఇక్కడ నాకు కొంచెం ఏకాగ్రత ఇవ్వండి, నేను ఆవేశానికి వెళ్ళినా, ఏది తొందరపడిపోయినా. లేదు సార్, నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, చాలామంది నలిగిపోయి ఉన్నారు సార్ ఇక్కడ. నేను వాక్యం చెప్తున్నాను, ఎంతమందిలో కూడా నలిగిపోయిన వాళ్ళు ఉన్నారంటే కనిపిస్తున్నారు సార్. నా ఒకే ఒక వేదన ఏంటంటే, నా కుటుంబం పైకి రావాలంటే ముందు ఇళ్లలో ఏం కావాలండి? ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు కనపడాలి. ఎవరు కనపడాలి? అంత గొప్ప దేవుడు పేరు పెట్టుకొని యుద్ధాలు ఏందయ్యా నీ బతుకులో? ఎప్పుడు చూసిన తగాదాలు, ఎప్పుడు చూసిన గొడవలు. కొండ నిద్రపోతున్నట్టే ఉన్నట్టున్నాడు, నా ఎంక చూడలేదు. ఆలోచన చేయండి అమ్మా. ఇందులో మాత్రం నేను ఇంకా దీని మీద ఇంకా చాలా చక్కటి పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా నేను ఒక్కటి మాత్రం చెప్తాను. నువ్వు వృద్ధి రాకపోవడానికి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమిటబ్బా అని అంటే, ఆలోచన చేయడానికి మన సర్కిల్లో కఠినత్వాన్ని కనుపరచడం. ఇప్పుడు ఫరో ఏం చూపించాడు వాళ్ళ మీద? కఠినం చూపించాడా, ప్రేమ చూపించాడా? జాగ్రత్త. కొంపల్లో నువ్వు ఉంటే ఉన్నావు, కానీ నీ వల్ల ఎవడో ఆనందంగా ఉన్నాడు అని అనుకోకండి. ఎంత కఠినమైనటువంటి స్వభావాలతో ఇల్లు జరగాలి, ఇల్లు గడవాలి అంటే జరగదమ్మా. దేవుడు చెయ్యెత్తక ముందే నేను చెప్తున్నా. ఎందుకంటే ఫరో లాంటి వాడికి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు పైకి వచ్చేస్తున్నారు, వీళ్ళు విస్తరించిపోతున్నారు, వీళ్ళు అభివృద్ధి చేయబడుతున్నారు, వీళ్ళని నేను ఆపలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళ తరపున ఎవరున్నారు? సర్వశక్తి కలిగిన, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఒకటి అడ్డొచ్చాడు, నేను ఏం చేయలేను, కానీ ఒకటి చేయగలుగుతాను. ఏంటంటే యుద్ధాలు పెడదాం. ఏం పెడదాం అనుకున్నాడు? రెండవది ఏంటంటే బహు కఠినంగా వెళ్ళడం. అమ్మా ఎలాగమ్మా? ఇంత కఠినం మన కొంపల్లో ఉండకూడదు. మీ అబ్బాయి మీద అలా కఠినంగా ఉంటే బాగుందా? చెర్రి దెబ్బతో పిచ్చోడు అయిపోతాడు. మీ నాన్న ఒకటి గట్టిగా సరిచాడు అనుకో, అంత పొడుగున్నా కూడా ఈయనేం కొడతాను అని ఒకటి కొట్టాడు అనుకో, ఫీల్ అయిపోతాడు, జీవితం అంతా మర్చిపోలేడు కదా. నేను ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నా, ఇక మీ పిల్లల విషయంలో కానీ, మీ యజమాని విషయంలో కానీ, మీ భార్య విషయంలో కానీ ఈ బైబిల్ పట్టుకొని బతకండి. మీరు చేసే ప్రార్థనలు కానీ, తరచుగా మీరు బైబిల్ చదువుతూ ఉన్నా, వీటిల్లో నా ప్రభు వారు సర్వశక్తి కలిగిన దేవుడిగా కావాలి. అదే సార్ మీరు బైబిల్లో బాగా చదవండి సార్. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సారమ్మ గారు ఎంత వయసు అండి? ఆవిడ ఎంత వయసు అమ్మా? 90 సంవత్సరాలు వచ్చిన వయసులో కూడా దేవుడు ఆ బిడ్డను ఎందుకు మెచ్చుకున్నాడంటే, ఒక్కటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ భయంకరమైన రోజుల్లో మనల్ని పొగిడే పనికి పనులు ఉంటారు. మీరు 12వ అధ్యాయానికి దగ్గర నుంచి వెళ్తేనే దొరుకుద్ది. ఆమెను తెగ పొగిడేసారట, తెగ పొగిడేస్తున్నారట. పొగిడేస్తుంటే ఆవిడ ఐస్ అయిపోలేదు. అర్థమైందా? చాలా మంది అలాగా, అయ్యో మీరు కట్టుకున్న చీర ఎంత బాగుందండి, అమ్మ మీరు బయట లేవులమ్మ, ఏ లేదు పొగుడుతూ ఉంటే పిచ్చులు అయిపోతున్నారు. ఆ మగాడిని పట్టుకొని పొగిడారు అనుకో, ఆడ ఐస్ అయిపోతున్నాడు. ఏమో నాకైతే మాత్రం ఈ వీడి పాలన బహు కఠినంగా ఉందటమ్మా.
ఇక ఇది కాక ఇంకో పాయింట్ చెప్తాను, ఏమనుకోకండి. ఎప్పుడు చూసినా ఇంటి పట్టు ఉండనిస్తున్నారా ఇంట్లో మనిషిని? ఎప్పుడు చూసినా మీకు అర్థమవుతుందా? ఎల్లు ఎల్లు పని చేసుకురా, ఎల్లు డబ్బులు తీసుకురా, ఎల్లు చచ్చిపోతున్నాడు ఆడు. ఆడే కదా మీరైనా, నేను అనేది అదే. మీరు ఇదే ముఖ్యమని అనుకుంటే చివరికి తేడాలు వస్తాయి, జాగ్రత్త. ఎందుకంటే బహు కఠినంగా పాలించేవాడట. ఎవరో ఫరో ఇశ్రాయేలీని ఎలా పాలించాడు? కఠినమైన పని చేయించడం కాకుండా బహు కఠినంగా పాలించేవాడట. ఇదంతా నాకు కొంచెం అటు ఇటు అనుకోవచ్చు, కానీ వాళ్ళ మీద మొయ్యలేనంత బరువు పెట్టేవాడట. ఎంత పెట్టేవాడమ్మా? మీకు అర్థమవుతుందా? ఇంతలాగా మన జీవితాలు ఉంటే వృద్ధి అవుతామా? ఇప్పుడు వృద్ధి కాకూడదనే ఉద్దేశంతో ఆడు ఏం చేశాడు? ఫరో 7 భాగాలు ఉన్నాయి, కానీ నేను ఏదో 4-5 పాయింట్లు చెప్తాను. ఎందుకంటే ఉన్న టైం గంట అయితేనే అయిపోతుంది, టైం అయిపోతుంది అనేది. ఇది ఆదివారం మొదలెట్టారు, ఇక నాకు అక్కడి నుంచి అర్థమైపోయింది. నేనే వాక్యాలు తగ్గించి సరే ఎంత తింటే అంతే తింటారులే అని చెప్పేసి అక్కడికే స్వీట్ తీసుకొచ్చి పెట్టాలని అనిపిస్తుంది, ఎక్కువగా రిఫరెన్స్ వెళ్ళలేక. కానీ ఒక్కటి మాత్రమే నా రిక్వెస్ట్ ఏంటంటే, బాబు ఫరో నీకు మద్దతు అయితే కనుక నీ ఇల్లంతా ఎప్పుడు కూడా ముసురు గారినట్టే, ఏడుస్తూ ఉన్నట్టే, గొడవలు, ఏమంటే కఠినత్వం, ప్రేమ ఉండదు ఇళ్ళల్లో, జాలి ఉండదు ఇళ్ళల్లో. ఇక వాడు ఇప్పుడు వెళ్తున్నాడు అంటే, ఎప్పుడో ఉన్నవాడు వెళ్తున్నాడు అంటే ఎందుకు వెళ్ళడం? అలాంటి స్పిరిట్తో ఉంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ కఠినత్వాన్ని పట్టుకొనే వీళ్ళు ఎలా ఉంటారంటే ఇల్లంతా కూడా కఠినం కఠినం కఠినం. ఇంకొకటి మాట చెప్పనా, ఇశ్రాయేలీల మీద ఐగుప్తులకి గర్వం ఉండేదట. ఏముండేదంటే గర్వం చూపు ఎలా ఉంటుందమ్మా? గర్వంగా చూడటం అంటే ఎలా ఉంటుంది? మీరు చూసినట్టు ఉండరు, చూడరమ్మా. సార్ చెప్పండి సార్, ఏటో ఈరోజు ఇలా చెప్తున్నాడు బాబు, ఏదో ఇంటి ప్రార్థనకి అయితే ఎంత గట్టి వాక్యం చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారేంటి? నేను చెప్తున్నా, కఠినత్వం పోనివ్వండి, అవి మన మీద ఉండకూడదు. ఈ బైబిల్ వచ్చిన తర్వాత నువ్వు మృదువుగా మారాలి, ఎంతో మృదువుగా మారాలి. కనీసం అవతల నీ ఇప్పుడు నా పిల్లోడు నాకు మాట చెప్తాడు, మాట అంటూ ఏమైందమ్మా? పిల్లోడు కదా, నిమిషంలో నోరు మూసుకోరా అంటే ఆడు ఎప్పటికీ మాట్లాడే పిల్లోడే కదా. ఈరోజు ఇంటి ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ మాట ఎందుకు వెళ్ళాలి, చాలే అనేసి ఆవిడ పక్కన పడేది ఎలాగా? నా బాధ అంతా ఏంటంటే, మీరు అభివృద్ధి అవ్వకపోవడానికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందంటే యుద్ధాలు. రెండవది ఏంటంటే చెప్పండి అమ్మా, ఏం గర్వమ్మా? 5వ పాయింట్లో చెప్తే కఠినత్వం పోవాలి. పిల్లలు పైకి రాలేకపోతున్నారు, జడిసి బతుకుంటున్నారు, తినే దగ్గర భయం, ఉండే దగ్గర భయం. ఈ పద్ధతి వద్దబ్బా. వాళ్ళని పిల్లలు, వాళ్ళని భార్య లేదా నీ భర్త ఈ ఆలోచన ఉండనివ్వండి. ఏదో అత్తకనే కోళ్ళకు పడినంత వైరంతో ఈరోజు కొంపల్లో ఇలా ఏడుతున్నారంటే ఏ పైకి వస్తారు సార్ మీరు? అప్పుడు కుదరదండి. నాకు అందుకే ఈ దరిద్రుడు ఎవరో ఈ ఫరో అనేవాడు, వాడి స్పిరిట్ ఇప్పుడు మన ఇళ్లలో ఎక్కడ కూడా పని చేయకూడదు. అది నా బాధ. వాడు ఈ రోజు కూడా ఇక మీరు చూడండి సార్, యుద్ధము అని అనగానే దావీదు గారు మందిరం కట్టాలని ఒక ఆలోచన ఉండేదమ్మా. దేవుడు వచ్చి ఏమన్నాడు? యుద్ధాలు చేసి ఉన్నావు, ఆగు, కట్టదు. జనరల్గా నేను చెప్తున్నాను, యుద్ధాలతో గనక కొంపలు ఉంటే గనక పెద్ద కార్యాలు మీరు అనుభవించలేరు. ఎకరాలు సంపాదించుకునే రోజులకి వాక్యాలు మనకు ఇవ్వబడుతున్నాయి. నేను చెప్తున్నా, ఎకరాలు అంటే మీరు వింటున్నారా? ఎందుకు పనికిరాను? నేను ఒక ఏరియాలో ఒక 5 ఎకరాలు నాకు దానంగా వచ్చినట్టుగా వచ్చినాయి. చెప్తున్నా అంటే నేను అంటున్నామా, మీ చేతులకి ఇప్పుడు ఎలాగంటే ఏదో ఉన్న కాడికి ఇది ఇక్కడికి అని ఈ లెవెల్ కాదు సార్. దీని బాబు లాంటి అనుభవాలు దేవుడు నీకు ఇచ్చును గాక. నేను చెప్తున్నా, ఏదో మాకు ఈయన ఎప్పుడు అంతేలేండి, ఆవిడ ఎప్పుడు అంతేలేండి, వీళ్ళ కుటుంబాలు ఏముంది, మా కొండకి మా అయితే కనుక ఒక ఇల్లు ఉంటే చాలండి, అంతేనా? అది సూటు బూటు వేసుకోవాలనే రోజు రావాలని ఆశ. మా రాజుగారిని అడగండి, నేను వాడు ఏం మాట్లాడుకుంటాను తెలుసా? సంఘానికి వచ్చేవాళ్ళు సఫారీలు వేయాలి, ఇక్కడికి బాగానే ఉంది అనుకున్నాం ఒకటి. నేను అన్నాను, ఒరే సఫారీలతో కాదురా, రేపు సాక్షులు వేసుకు రావాలి. అదొక ఆశ పెట్టారు. మళ్ళీ అది కాదురా, రేపు టై కట్టుకు రావాలి.
అమ్మ రేపు మన కుటుంబాలు అలాగే అక్కడక్కడ కనపడగానే మీరు బాగా ఉన్నతంగా కనిపిస్తే నేను చూసి ఏంటి లెవెల్ ఏంటని అలా చచ్చిపోయేవాడిని కాదు. నేను అలా చచ్చిపోతే కనుక ఈ వాక్యాల్లో ఈ సర్వశక్తి కలిగిన దేవుడి గురించి నేను అలా చెప్పలేనమ్మా. నేను అలా చెప్పలేను. ఇగో ఒకవేళ మీకు నేను వెగుటుగా అంటే ఏంటి, నేను మీకు నచ్చలేదు, పాస్టర్ గారు కఠినంగా మాట్లాడుతున్నా, అయినా పర్వాలేదు, మీరు మాత్రం పైకి రావాలనే ఒక మంచి ఆలోచనతో ఇక నిజంగా పిచ్చోడు కష్టపడ్డట్టుగా కష్టపడతాను. వాక్యం నాకు నేను ఒక్కటి అడుగుతున్నాను, యేసు ప్రభు పేరు మీద ఈరోజు ప్రభువా ఈ ఫరో ఆత్మ మా మీద పని చేయకుండా దయచేసి నీ కృప మా మీద ఉంచండి అని అడగండి అమ్మా. మీరు అభివృద్ధి కావాలి. మీరేం కావాలమ్మా చెప్పండి అమ్మా. అభివృద్ధి అవ్వాలంటే ఇళ్లలో తగాదాలు, మీలో ఎందుకు అల్లర్లు, ఎందుకు గొడవలు, ఎందుకు ఇవన్నీ వాక్యాలు నీకు చెప్పమంటే లిస్ట్ వెళ్ళిపోతాను అక్కడికే. కానీ అమ్మ ఫరో ఎప్పుడు కూడా యుద్ధాలు ఒకటి పడతాడు, రెండవదేమో కఠినంగా ఏడతాడు, తర్వాత ఎలాగమ్మా గర్వం కాదు, కఠినంగా ఏడడం కాకుండా ఇంకా అలాగ కఠినమైన బరువులు నెత్త మీద ఆడతాడు. అది చెప్పండి ఎంత బరువు అండి? వాళ్ళు అడిగారు అలాగేంటండి బాబు ఎంత బరువు, మేము ఏం చేయగలం, ఈ పని ఎలా చేయగలం అని అంటే మాకు కనీసం కొంచెం రాయితీ ప్రకటించండి, ఏదో కొంత డబ్బులు ఇవ్వండి, కర్రలు తెచ్చుకుంటాం అవి తెచ్చుకుంటాం అంటే కర్రలు ఇవ్వను పుల్లలు ఇవ్వను, కానీ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం చేయాలి, నేను కోరినంత తెచ్చి పెట్టాలి, ఇక్కడ సాయంత్రానికల్లా లెక్క సరిగ్గా ఉండాలి. ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా. చాలా మంది పాపం జోబులో 500 ఇలా జోబులో పెట్టుకొని సాయంత్రం వచ్చాక మళ్ళీ 500 చూపించాలంటే ఎలా ఉంటుంది అంటే మన కొప్పల్లో అలా లేదు అనుకోండి. దేవునికి స్తోత్రం. ఏమో ఉన్నదమ్మా మా అన్నని నెల బెదిరిస్తావా ఏంటమ్మా, సారీ సరదాగా అంటుందా చెప్తున్నా. దయచేసి ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి. ఏమని, ప్రభువా ఈ విధంగా కఠినమైన పరిస్థితులు కనుక బరువు మోతే గారికి అలసిపోతాడు సార్. అలసిపోయి ఇంటికి వచ్చి ఏం చేస్తాడు, 2 నీళ్ళు చుక్కలు పోసుకుంటాడు, స్నానం చేస్తాడు, పెడితో ముద్దు తింటాడు, నువ్వు మాట్లాడే లోపల నిద్రపోతాడు. పిల్లలతో మాట్లాడడానికి కూడా ఉండట్లేదు సార్. ఏమో నాకైతే ముందు నేను అంటాను, మీరందరూ ఏక మనసుతో ప్రభువా ఈ ఫరో గాడి యొక్క ఆత్మ యేసు నామములో మా కుటుంబ జీవితంలో చచ్చిపోవాలి, పని చేయకూడదు, అంతే. అంత గట్టిగా మనం నిలబడదాం. అప్పుడు అయ్యా మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు సార్. అది మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఓకేనా? సరే సీరియస్ అయిపోయారా? టైం అయిపోయిందా? సరే ఇంకో పాయింట్ చెప్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్వాలేదు ఆ టైం ఉంది. ఇంకొక పాయింట్ చెప్తాను. ఇది ఆలోచన చేద్దామమ్మా. ఆదికాండం 26వ అధ్యాయం అందరికీ తెలిసిన వాక్యాలే. 12వ వచనం ఒకసారి చదువుతారా? ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఏంటమ్మా ఆ సంవత్సరమున 100 ఫలము? ఎంత ఫలం పొందాడమ్మా? అభివృద్ధి ఎవరిచ్చారు అని అనుకోవాలి మనం. దేవుడేనా? దేవుడేనా? జాగ్రత్త, మీరు కొంచెం మనసులో జాగ్రత్త. మీరు కుటుంబాలు ఉంటాయి కదా, అభిమేలెకు అనేవాడేనా అతనేనా ఎక్కువగా ఇస్సాకుకి అడ్డుగా ఉన్నవాడు? ఒక పక్కన ఏం చేస్తున్నారు అలా చూడడం. అమ్మా వినండి, మీరు దయచేసి ఇంకొకటి కొంపోలు విషయంలో కనుక మీరు ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు, ఏ పేరు బాబా నీ పేరు? అమ్మా తెరసా. తెరసా ఇక్కడ ఉంది కదా. తెరసా ఈరోజు డ్యూటీకి వెళ్ళిందా? ఎందుకురా నీ బాధ? ఆ పాప డ్యూటీకి వెళ్ళిందో వెళ్ళలేదో నీకెందుకయ్యా? అయ్యి బాబోయ్ అలా కాదు. ఏమండి రాజ్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు, అక్కడ సరత్ సిటీ దగ్గర కనిపిస్తున్నాడట, ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర. చచ్చిపోగయ్యా బాబు. ఇగో మీరు అవతల గురించి ఎప్పుడైతే చెడు స్వభావంగా వారి గురించి ఎక్కువ వాకప్ చేస్తారో పోతారు, అభివృద్ధి అవ్వలేరు. మళ్ళీ చెప్తున్నా, అద్భుత్ కుమార్ గారు ఈరోజు మీరు ఏమేమి చేశారని నేను ప్రేమతో అడిగితే గొడవ లేదు. కానీ అద్భుత్ కుమార్ గారు ఈరోజు ఎక్కడ తిరిగాడు? మండాపూర్లో కనిపించాడు. అక్కడ కూడా కనిపించాడు అని నేను ఇంక ఈయన మీద ఆరాలు తీసుకొని వెళితే కనుక ఏం లేదండి, నేను అభివృద్ధి అవ్వడం కష్టం. దేవుడు అక్కడ బ్రేక్ వేస్తాడు.
ఇక్కడ నేను అంటున్నా, ఇస్సాకు గారు వాళ్ళ ఆవిడ గారు సరదాగా కొంచెం మాట్లాడుకుంటే అక్కడి నుంచి కిటికీలో చూసేవాడట పనికిమాలోడు. ఎవడో వీడికి ఏమొచ్చిందండి? అంచేత దయచేసి అవతల వాళ్ళ కుటుంబాల విషయాల్లో మీరు ఎంక్వైరీలకి వెళ్ళకండి. నేను చెప్తున్నా అమ్మా, సేవకుడిగా నేను చెప్తున్నాను అంతే. మీరు వింటే దీవించబడతారు, అభివృద్ధి చేయబడతారు, విస్తరించబడతారు, మీరు వ్యాపించబడతారు. లేదు, నేను ప్రభుత్వం చెప్తాను, ప్రభు నేను ఇంత కష్టం పడి నేను నీ గురించి చెప్పిన తర్వాత కూడా తరచుగా ఇక ఆ అమ్మగారు ఏమైపోతున్నారు అంటే నేను అంటున్నా, చూడండి ఆ అమ్మగారు బాగా అయిపోతున్నారు, ఈ అమ్మగారు ఏమో ఏదమ్మా ఆయన 5 ఫ్లోర్లు ఇల్లు కట్టి, హై బాబా 5 ఊరికి కట్టారేంటి? మరి నీ బాబు మీద పట్టుకుపోయినట్టుగానో, లేదా నీ సొమ్మేదో పట్టుకుపోయినట్టుగానో, లేదా మీ వాళ్ళది ఏదో ఎత్తుకుపోయి, ఇంతలాంటి ఏడుపులు అయితే రాకూడదు. ఈ అబీమెలెకు అనేవాడు ఎప్పుడూ ఏడుతూనే ఉండేవాడట. ఇదొక బాధ. ఓ పక్కన అయితే ఇస్సాకు గారు ఉన్న రోజుల్లో భూమి అంతా కరుగుతూ ఉండేదట. ఎలాగుండేదమ్మా? అమ్మా మిక్కిలి కరువాటమ్మా. ఈ రెండిటి మధ్యలో ఏమన్నా అంటే అప్పుడు వీళ్ళిద్దరు, అటు రాజుగారు, ఇటు పక్కనేమో కరువు, ప్రకృతి ఓకే కాలేదు. అటు చూస్తేనేమో రాజుగారు ఎప్పుడు చూసినా ఏంట్రా అలాగా మరీ పెద్దోడైపోతున్నాడు రా, మరీ ఒరే వాళ్ళ ఇంట్లో ఏమేమి జరుగుతున్నా కొంచెం చూసి రావాలి. ఇస్సాకు గారు పాప వాళ్ళ ఆవిడతో ఏదో సరసం ఆడుతున్నాడట, ఇది కూడా ఇడికి కావాలి. ఎంత పిచ్చి పట్టినట్టుగా ఎప్పుడు కూడా మీరు ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మీ ఇంటికి వస్తే చాలు, ముందు నీకు తెలియాలా? ఏమ్మా నీకు తెలియాలా? ఏమ్మా అలా చూస్తున్నారు, సీరియస్గా చూస్తున్నట్టే ఉన్నారు, ఎక్కడ దొరికారు? మీ ఇంటికి ఎవరన్నా నాకు తెలియాలా? అలా అయితే నేను ఈ సేవ చేసేవాడిని కాదండి. ఎవరైనా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అభివృద్ధి అవ్వడానికి వేరే వాళ్ళు అయోగ్యులుగా ఉండే వాళ్ళు రాకూడదు అనేది ఒక పద్ధతి అయితే, ఈ సత్యానికి భిన్నంగా ఉండే వాళ్ళు ఎవరు రాకూడదు. డబ్బులు అడుక్కోవడానికి వస్తారు చూడండి. ఫస్ట్ వారంలో చాలా మంది ఏం చేస్తారు, అమ్మ మేము పాస్టర్ గారు మేము కూడా ఇలా తిరుగుతారు చూడండి. దానివల్ల నష్టం ఉంది. తెలియక చాలా మంది ఏంటంటే మా అయ్యగారు ఇలాంటివి పట్టించుకోరండి అని అంటే, నేను అస్సలు ఊరుకోలేదండి. మీరు అభివృద్ధి అవ్వడానికి మొద్దు ఇక్కడ ఉన్నప్పుడు కాయలు కూడా ఇక్కడే కాయాలంటాను. దేవుని మందిరంలో నాటబడి పచ్చగా ఉండాలంటాను. అంతేగాని అలా కాదండి, మాకు వచ్చిన దశమ భాగాలు ఆడికో సగం, ఈయనకో సగం, వీళ్ళకో సగం అట్టటి నేను ఎదురు చూడను. నేను పెద్ద దాని గురించి మాట్లాడను. కాకపోతే ఒక్కటి మాత్రమే చెప్తున్నా, జాగ్రత్త అమ్మా. నువ్వు అభివృద్ధి అవ్వాలంటే అభిమేలెకు అనేవాడు ఏడుతున్నాడమ్మా. వాడు ఎప్పుడు నీ గురించి ఆరాధిస్తున్నాడు. ఏ రోజుకి ఆ రోజు నెల వచ్చేటప్పటికి అసలు వాళ్ళ డైరీలో నీ గురించి ఎక్కువ రాసేసుకుంటున్నారమ్మా. జాగ్రత్త. ఇప్పుడు రెండవది మీరు ఏం చేయాలో తెలుసా? అబీమెలెకు అనే ఆత్మ యేసు నామములో చావాలనుకోవాలి. అర్థమైందా? ప్రభు పేరు మీద ఏం పోవాలి? ఇప్పుడు చెప్పలేటండి. నేను వాక్యం చెప్తున్నాను అంతే. నేను చిన్నోడ్నే, మీకన్నా నేను ఏమంటే చిన్నోడిని అయినా కూడా నేను దేవుని తరపున మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. కొంచెం మా సేవకులు కష్టపడి వాక్యం చెప్తారు కాబట్టి దానికి అనుకూలంగా మీరు బ్రతికి తీరడానికి ప్రయత్నం చేయండి. సర్వశక్తి కలిగిన దేవుడు, నాకు ఈ గుమ్మం మీదే నాకు ఆ పేరు కనిపించేస్తుంది, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నిన్ను వృద్ధిలోనికి తెచ్చునుగా, నీ ఇంటి వారిని వృద్ధిలోకి తెచ్చునుగా. నేను వీళ్ళ అమ్మాయి గురించి నేను ఆనందపడతాను. ఎంత ఆనందం అంటే, ఎంత సంతోషం అంటే, ఆ అమ్మాయి నా కూతురే అన్నంత ఆనందం, అంత సంతోషం. మా బిడ్డే అన్నంత సంతోషం. ఎందుకు? మనందరం కూడా సంతోషించే ఆ బిడ్డ మన కూతురే. రాబోయే రోజుల్లో ఎంత ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలని మనం ఎదురు చూసాం. అలా ఒకటి దేవుడు చేసుకుంటూనే వచ్చాడు. అట్లాగే మరి ఈయన ఈ కర్లీ హెయిర్ ఏమవుతాడో మరి చూద్దాం. ఈయన గురించి కూడా రావాలి, పైకి రావాలి. అయితే నేను చెప్తున్నా, చూడు సార్, బయట ప్రకృతిని కూడా జయించి దేవుడు నీ పక్షాన్ని ఏమన్నాడు తెలుసా? నేను ఎంత నెమ్మదిగా చెప్తారా సార్? నేను సార్ ఎంత నెమ్మదిగా చెప్తారమ్మా? ప్రకృతిని పక్కన తింటేశాడు. ఆడెవడ రాజు ఎవడైతే అయ్యాడు, పక్క జరగరా, మా పిల్లోడు పైకి రావాలి. ఎన్ని రెట్లమ్మా? అప్పుడు ఈరోజు రెండో బాధ మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా ఆ ఫరోగోడు ఆత్మ మా ఇళ్లలో తిరగకూడదు. రెండవది, అబీమెలెకు యొక్క ఆత్మ మన కొంపల్లో తిరగకూడదు. దేవునికి స్తోత్రం. ఒప్పుకోరా? మీరు ఒప్పుకోరా? ఇష్టమేనా? ఏమని చెప్తారు ఇప్పుడు?
యేసయ్య దగ్గర ఏమని చెప్తారు? నువ్వు అభివృద్ధి చేయబడ్డానికి ఒకే ఒక ఛానల్. నా బాధ అంతా చెప్తున్నానమ్మా. అమ్మా, ఇదే మందిరంలో తలకు నూనె రాసుకోలేని రోజులో ఉన్నవాళ్ళు మందిరానికి వచ్చేవారు. నేను చెప్తున్నా, ఈ కొండయ్య బంధువు ఎవరో ఒక ఆవిడ నూనె అమ్మేది. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసిందో తెలుసా? అయ్యారండి ఏం చేయాలండి, ఇలా కూడా నువ్వు పని చేయాలని చెప్పి ఆవిడ పాపం ఆవిడే వీక్గా ఉండేది. అంత ఎందుకు ఈ ఎవరో పెద్ద ప్రకాష్ గారి భార్యతో కూడా చెప్పేవాడిని, అమ్మా నువ్వు ఖచ్చితంగా బేగం బజార్ దగ్గరికి వెళితే బోల్డ్ అనే లాభాలు ఉంటాయి, వ్యాపారం చేయమ్మా, ప్లాస్టిక్ గిన్నెలు అమ్మమ్మ, జగ్గులు అమ్మమ్మ, గిన్నెలు అమ్మమ్మ నేను చెప్పేవాడిని అండి. అవి బాబాయ్ వీళ్ళు ఎంటారైతే, ఎందుకంటే పాస్టర్ గారు మాట ఇదే రకం కాదు. వినలే, నేను చూశానుగా, వినలేదండి వాళ్ళు. ఎన్నోసార్లు కనిపించినప్పుడు కూడా మళ్ళీ మాట్లాడేవాడిని కానీ వినలే. నాకు అర్థం కాలేదు అంతే. కానీ నేను చెప్తున్నా, బాగా వినండి. రెండవది, మీరు అభివృద్ధి అవ్వడానికి అడ్డొచ్చేవాడు ఎవడు అంటే ఏమండి, అది లేకు. వాడిని యేసు ప్రభు పేరు మీద ఏం చేయాలి? ఇప్పుడు వాడిని వెళ్ళగొట్టేసేటట్టుగా నీ నోటితో నువ్వు ఒప్పుకో. రెండవది, ప్రకృతి అనుకూలించట్లేదు కదా. ఏది అనుకూలించట్లేదు? కరువు, ఎటు చూసిన ఎండ, ఎటు చూసిన అయ్యా తినడానికి ఏమీ లేదు. అట్లాగా మలమల ఆడిపోతుంటే అలా రాగానే మాకు అర్థం అవ్వట్లేదు. ఈ కరువులో కూడా ఎవరు నూరునట్లేట్రా బాబు. ఎలాగా ఇసాక్ ఎలాగట చెప్పరేటమ్మా? అమ్మ, నేను ఇలాగ అన్నాక నేను ఇంకొక మాట కూడా గట్టిగా చెప్తున్నాను. మీ ఇళ్ళకి ఎవరైనా వచ్చి చెడ్డ చూపు చూపుతారు చూడండి, నేను దిష్టి బొమ్మ పెట్టమంటలేదు కానీ జాగ్రత్త. ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు అని తెలిసినప్పుడు రానివ్వకుండా బయట గుమ్మం దగ్గర మాట్లాడేసి పంపించేయండి సార్. నువ్వు కారు కొంటే నచ్చట్లేదు, నువ్వు సూట్ వేసుకుంటే నచ్చట్లేదు, కొంచెం ఏది ఇప్పుడు నేను అవతలతో మాట్లాడలేదు, మాట్లాడకపోతే వీడికి కళ్ళు నెత్తి మీద వచ్చినాయి అవి ఉండాయి, అలాగే ఉండాయి. అంతేకాని మరీ ఆ అవతలతో నేను మాట్లాడినది కూడా ఏడుసేస్తున్నాడంటే వాడి ఇంటికి వెళ్ళద్దు. ఇక ఇగో అతడు మీ బంధువు అయినా చెప్తున్నా, మీ శ్రేయస్సు కోరని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి చేతుల్లో దారంలో అదే సూదిలో ఏమవుతున్నా దారంలోకి అయితే ఎటన్నా కుట్టేస్తాడు నిన్ను మళ్ళీ పైకి రానివ్వకుండా. జాగ్రత్త, ఆలోచన చేయండి. 2 పాయింట్లు అయినాయమ్మా. రెండిట్లో మనకి ఇప్పుడు ఎవరు కావాలి? మన దేవుడు ఎవరు? అంత గట్టిగా చెప్తారమ్మా. ఎవరు? గుల్మోర్ గారి అయ్యి బాబా ప్రేమ గారు ఇప్పుడు ఈ వాక్యం పట్టుకుపోతుంది. దేవుడి దేవుడు ఆవిడ దీవించుగాక. ఎంతో సంతోషం. ఆ బిడ్డ అలాగే అంత దూరం నుంచి వచ్చి అలా నీ మధ్యలో ప్రార్థన తీసుకొస్తుంది. ఏం చేసింది కానీ దేవుడికి స్తోత్రం. సరే, 3వ పాయింట్. ఓకే, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చదవండి అమ్మా. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు ఏంటమ్మా ఉండమ్మా విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడు ఎవరు? యాకోబు. ఎవరమ్మా? చెప్పరేటమ్మా. ఇప్పుడు యాకోబుని పైకి వస్తుంటే ముందు అడ్డొచ్చినాడు ఎవడాడు? లావాడు ఎలా చూసాడంటే అల్లుడు గారు అంటాం. అక్కడికి అర్థమైపోయింది ఏదో చేసేస్తాడు వీడు అనుకునేవాడు. అదే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, అవి గొర్రెలు ఈ పశువులు ఇవేమి కూడా ఏం పెద్ద హ్యాపీగా ఏమి లేవు. ఎండిపోయినట్టున్నాయి, చిక్కుపోయినట్టున్నాయి. నువ్వు సరిగ్గా మేపట్ల జీతం మార్చేస్తాను. ఏం మార్చేస్తాడట? జీతం మార్చేస్తాడట. ఎన్నిసార్లు మార్చాడమ్మా? 10 సార్లు మార్చాడట. 10 సార్లు ఏమని ఎందుకు మార్చాడు? ప్రారంభంలో మాత్రం ఏమన్నాడు? నా ఎలుకయ్య బాబు, మా బంధువయ్య బాబు, మా చుట్టమయ్య బాబు, మా సొంతోడు నువ్వు. ఎన్ని ప్రగల్భాలు చేశాడో. కానీ ఇప్పుడు ఏమంటాడో తెలుసా? చుట్టమైతే చుట్టమయ్యాను, పిల్లనిచ్చాను. కానీ ఇక వాడు ఆ లాభాను మనసంతా ఏంటంటే ఎవరి పైకి రాకూడదు? ఎవరి పైకి రాకూడదు? అల్లుడి గారు పైకి రాకూడదు. ఇలాంటి దరిద్రులు ఎవరైనా ఉంటారా?
అల్లుడు గారు పైకి వస్తే ఏమండి అప్పుడు మీ కూతురు ఎలా ఉన్నట్టు రాణిలా కనబడద్దు చెప్పరేటండి. అల్లుడి గారి మీద కూడా ఏడిసే రకం అదే. అల్లుడు గారు అంటే పోనీ అల్లుడు గారిని పక్కన వాళ్ళ మీద ఏడుస్తారా చెప్పండి? ఖచ్చితంగా ఏడుస్తామంటున్నారు వీళ్ళు. వద్దమ్మా, ఒక ఇంటోని చేసాక వాళ్ళు బతకనివ్వండి అమ్మా. నిజంగా నేను చెప్తున్నాను. నాకు ఈ వచనం చదివినప్పుడల్లా ఒకరోజు యాకోబు ఒక్కడు అడుగులో ఏడుస్తున్నాడు. ఎండకెండి చలికి అలాగే ఒక నల్లగా తయారైపోయినట్టుగాను, ఏమంటే వానకి తడిసి ఏంటో ఎవరికి చెప్పలేక, రేపు నా పిల్లలు ఎలాగా, రేపు నా కుటుంబం ఎలాగా, కనీసం నా భార్యకి ఏదన్నా కొందామంటే కుదరలేదు. అయ్యో ఏంటి ఇలాంటి మనిషి ఏంటి, అయ్యో వాళ్ళ సొంత కూతురికి ఏమి పెడితే దానికి వాళ్ళ కొడుకులు ఉండేవారు కదా, వాళ్ళని ఎంక్వైరీ చేసేసేవారు. ఒక రోజు అనుకున్నాడు, ప్రభు నా పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు, ఏంటి ఇలాంటి బతుకు అయ్యిందంటే ప్రభు వచ్చాడు. సరే అయ్యా నేను చూసుకుంటాను ఇక మీదట అనుకున్నాడు. అంటే ఇప్పుడు యాకోబు తరపున ఏ దేవుడు చెప్పండి సార్? అమ్మ గట్టిగా చెప్పండి. అబ్రహాం తరపున ఏ దేవుడు? ఇస్సాకు తరపున ఏ దేవుడు? ఇప్పుడు నువ్వు పైకి రావడానికి ఏ దేవుడు? గట్టిగా ఉన్నాను ఆయన నిన్ను పైకి తెచ్చాడు కాక. అమ్మా నువ్వు ఒంటిలు ఉండాలి. ఒంటిలు అనగానే కార్లు ఉండాలి. సరదా చెప్తున్నా. ఏమండి గాడిదలు అనగానే ఏంటి అవి కూడా లగేసి టెంపరీగా లగేసి మోసేయి అయ్యి అట్లా ఉండాలి. అన్నీ అంతే ఆశీర్వాదాలు. అమ్మా నా ప్రభు నిన్ను పైకి తీసుకురావడానికి ఆయన పేరు ఏం పేరటమ్మా? ఈ దేవుడు చాలమ్మా మన జీవితానికి. ఈ దేవుడు చాలు. ఇప్పుడు మూడవదా నాలుగవది ఏ స్పిరిట్ పోవాలి ఇప్పుడు? లాభాన స్పిరిట్. ఎందుకంటే నువ్వు పైకి వస్తే వారవలేకపోతున్నాడు, నువ్వు పైకి వస్తుంటే వారవలేకపోతున్నాడు. ఎప్పుడు అసూయతో చూడడం, అన్నిట్లో ఎల్లే పైకి వచ్చేస్తున్నాడు. ఏంటో మరి అన్ని పనులు ఎలకే ఉన్నాయి, అన్నీ ఎలకే దొరుకుతున్నాయి. అంటే మీరు పని చేసుకోకూడదమ్మా? పని చేసుకోవాలా వద్దా? రెక్కాడితే డొక్కాడలేని బతుకులో ఉన్నప్పుడు ఈ ప్రభువుని పట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రభు నిన్ను ఎలా వదులుతాడబ్బా? ఇక మీద నేను అంటా, నేను నెత్తికి కిరీటంలాగా సర్వశక్తి కలిగిన దేవుడు అనే పేరు ఉండదు. సర్వశక్తి కలిగిన దేవుడు నా ఇంటి మీద ఆ పేరు అలాగే ఎగరాలి. నా జీవితంలో ఆయన అలాగే ఎగరాలి. నా బతుకులో ఆయన అలా కనబడాలి. నా ప్రాణ విషయంలో కానీ, ఆత్మ విషయంలో కానీ, శరీర విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, యజమాన విషయంలో కానీ సర్వశక్తి కలిగిన దేవుడే కనబడును గాక. ఇంట్లో ఏముండాలమ్మా? ఏమేమి ఉండాలట? మళ్ళీ చదవండి అమ్మా అదే వచనాన్ని. యాకోబు పత్రికలో యాకోబు అదే వచనం ఎన్ని 30 వెళ్ళమ్మా. దేవుడు 43 చదవండి అమ్మా. ఆ ప్రకారమే మనుషులు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు. ఎంతమ్మా? నాకేమి వినబట్టలే. విస్తారం కాదు విస్తారం అనండి. కంట్రైండి అక్కడ. విస్తారమైన అనే దానికి ఒంట్లను అంటించాడు, గాడిదలను అంటించాడు, ఇంకేమన్నాడు మా గొర్రెలను అంటించాడు, ఇంకేమన్నా పశువులను అంటించాడు. ఇక చూడు సార్, ఇవన్నీ ఉండాలంటే ఎన్ని ఎకరాలు ఉండాలి? అప్పుడు ఎన్ని ఎకరాలు ఉండాలి? దానా కావాలి కదా. దానా ఎక్కడి నుంచి వస్తుంది? ఊరికి వచ్చేద్దండి. అంచేత బాబా ఈయన నా మీద సర్వశక్తి కలిగిన దేవుడిగా ఎలా కనబడాలమ్మా? ఏమా మీ ఇంటికి ఏ పేరు పెట్టాలో ఇప్పుడు చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు. అన్నిసార్లు రావు సార్ ఇలాంటి వాక్యాలు, అన్నిసార్లు రావు. ఎందుకో మీరు ప్రార్థన చేశారనుకుంటా, గట్టిగా పట్టుకున్నారనుకుంటా. ఈ రోజు నాకు కూటం కావాలి అని ఒక ఉద్దేశంతో మీరు ప్రభువుని ఆహ్వానించారు. నేనేముందండి, నేను నానా రకాలైన పనుల్లో ఉండి వచ్చాను. ఈ రోజు వాక్యం ఏం చెప్పాలని, నేనైతే వాక్యం రెడీగా ఉన్నది ఏంటంటే నేను ఒక బలం గురించి చెప్పాలనుకున్నాను. అదే ఎత్తుకాను, దాని మీద నా టైం స్పెండ్ చేశాను, అదే ఎక్కువగా నేను దాని గురించి ఆలోచన చేశాను. రాత్రి కూడా నేను అదే ఎదురు చూశాను. కానీ నాన్న అది కాదురా, ఈరోజు ఈ వాక్యం చెప్పరా అని ఒక ఆలోచన ఇవ్వగానే అంతే గబగబా ఇక ఎత్తుక్కుంటూ దేవుని దగ్గర ప్రభా అలా అయితే ఇక నేను కాదు, ముందు నువ్వు ఉండాలి అక్కడ. ఎలా కనపడాలి అప్పుడు? ఇంట్లో ఇప్పుడు ఆయన ఎలా కనపడాలి? వచ్చిన వాళ్ళందరికీ ఎలా కనపడాలి? అప్పుడు మీ అందరికి
సర్వశక్తి కలిగిన దేవుడు ఏ కార్యమైనా నీకు చేస్తాడు. అక్కడ అడ్డొచ్చింది, ఏది ఎండ అడ్డొస్తే లెక్క చేయలేదు దాన్ని. అలాగే ఇంకెవరు అభిమేలకు అడ్డొస్తే లెక్క చేయలేదు ఆయన. అలాగే లాభాలు అడ్డొస్తే లెక్క చేయలేదు ఆయన. అలాగే ఫరో అడ్డొస్తే లెక్క చేయలేదు ఆయన. నేను అంటున్నా సార్, నా దేవుడు నిన్ను తనివి తీరా దీవించడమే అది ఏటగా బైబిల్ చెప్తుంది. ఏమని అంటున్నాడు? నువ్వు విస్తరించాలి. నువ్వేం కావాలమ్మా? నేను చెప్పండమ్మా, మీరు వ్యాపించాలి. మీరు ఎలా కావాలమ్మా? పిల్ల పాపలతో ఉండండి, హైగా ఉండండి. ఇళ్ళలో దేవుని యొక్క పెత్తనం ఏలుబడి అవ్వాలమ్మా. దానికి చోటు ఇవ్వండి అమ్మా. ఎందుకంటే మనకు అన్నిసార్లు వాక్యాలు అర్థం కావుగా, చదువుకుంటూ పోతూ ఉంటాం. ప్రభువు సడన్ గా అందులోంచి కనిపిస్తాడు చూడండి, అక్కడి నుంచి ఇంకా సిస్టమ్ మారిపోద్ది. నేను అదే గమనిస్తాను. నేను వాక్యం చదువుతానమ్మా, వాక్యం చదువుతాను, మీకులాగే చదువుతాను. చదివినప్పుడు నాకు ఏదో కలర్ లాగా అలా కనిపిస్తాయి కొన్ని సందర్భాలు చెప్తున్నా. ఇక అంతే ఆగిపోద్ది అక్కడ. వెంటనే ఏమంటే ఓ పెన్ను, ఓ నోట్స్ ఏదో తీసుకుంటాను. దీని మీద అసలు దేవుడు ఎందుకు ఇంతలా, ఆ పేరు ఎందుకు అన్నాడు అక్కడ? ఏ పేరు అంటున్నాడు అక్కడ? నేను 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 ఎవరినాయి? నేను ఎవరినాయి? నేను ఎవరినాయి? ఆయన నీ విషయంలో నాన్న ఎన్ని ఆటంకాలు ఉన్నా ఏవి కిక్కులు మనకుండా తొక్కేసి నేను మాత్రం మిమ్మల్ని పైకి తీసుకొస్తా. చాలా చాలా. అప్పుడు నా పేరు ఏమని చెప్పాలి? నువ్వు ఏమని చెప్తావు? ఏమని చెప్తావు అమ్మ? నువ్వు చెప్పు, ఏ పేరు చెప్తావు? మామూలుగా కాదు, అన్నం తినద్దు. ఏ పేరు చెప్తా అమ్మ? ఏ పేరు చెప్తా? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నాకైతే ఒకటే అర్థమైంది ఏంటంటే, అబ్బా ఇంతమందిని ఫరో గాడిని తొక్కేశాడు నిన్ను పైకి తీసుకురావడానికి. ఆలోచించాడు. ఆ మామ అయితే ఓక పిల్లనిచ్చేది పెద్ద హడావిడి చేస్తారా, పిల్లలు ఎప్పుడు పైకి రానప్పుడు చేస్తారా, అది తొక్కేశాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. ఏది అడ్డు రాకుండా చేసి ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అలా కనబడును గాక, కనబడును గాక, కనబడును గాక, కనబడును గాక. సరే ఇంకో వాక్యం చెప్తా, ఇంకో వాక్యం చూద్దాం అమ్మ. 2వ అది సమూయేలు అమ్మ 5వ అధ్యాయం అమ్మ 10వ వచనం చదువుతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి అమ్మా. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అమ్మా దావీదు అంత పైకి రావడానికి కారణం ఏమిటంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరమ్మా? మరి దావీదు పైకి రాకూడదని ఎదురు చూసినాడు ఎవడు? సౌలు. మామూలుగా చూశాడా? ఏ చూపు? తెలుగులో రాశాడు కదా, దావీదు చూడగానే అందరిలాగా చూడలేదు. కుర్రోడి మధ్యకాలంలో ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు కానీ అమ్మో తేడా మామూలుగా కాదు. రాబోయే రోజుల్లో మా కొడుకుల్ని, నా పిల్లల్ని కూడా పైకి రానిచ్చేది క్లియర్ ఇతను. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఎవరిని పైకి తేవాలని? యోనాతాన్ని. అంతేనమ్మా? అతను పైకి తీసుకురావాలని అతనికి ఆశ ఉండేది. కానీ దేవుడు ఎవరిని తీసుకురావస్తున్నాడు పైకి? దావీదు పక్షాన దేవుడి పేరు ఏం పేరు? మీరు పైకి రావాలంటే ఏ పేరు? ఆ ఇంట్లో వాళ్ళు అందరూ చెప్తున్నారా ఎలాగే నేను చూడటం లేదని దాక్కున్నారా? వాళ్ళంతా ఈ పేరు చెప్తున్నారా? లేదా లిస్ట్ రాయమని నేను చెప్తాను. ఎందుకు అని అంటే నేను చెప్తున్నా, వినండి సార్. ఇప్పుడు సౌలుకి మాత్రం ఈ కుర్రోడు పైకి వచ్చేస్తే లాభం లేదని ఎన్నిసార్లు పొడవడానికి ట్రై చేశాడు? ఎన్నిసార్లు? 3 సార్లు బల్లి విసిరితే కూడా సర్వశక్తి కలిగిన దేవుడు ఆ బల్లాన్ని ఆపేడు. అంతే. నేనైతే అదే అనుకుంటాను. దగ్గర ఎన్ని సంవత్సరాలు ఎదుగుతుందో తెలుసా అడవిలో? ఎవరిని? దావీదు. మరి కనపడకుండా చేసింది ఎవరు? అలాగంటారట. దేవుడు ఏ పేరు? సర్వశక్తి కలిగిన దేవుడు దావీదు కూడా ఉండడం వలన సౌలు ఏం చేయలేకపోయాడు. సౌలు కూడా కనీసం కమ్సకం ఎంతమంది అంటే నేను అనుకుంటాను ఒక 8,000 మంది పైన సౌలు గారు కూడా ఉండేవారు. ఏది అతను భద్రత కాకుండా ఎప్పటికప్పుడు దావీదుని అదేనే పట్టించాలని చెప్పి 8,000 మంది దగ్గరగా ఉన్నారు. ఇంత మంది చేతిలో పడనివ్వకుండా అలా కాపాడిన ఆ దేవుని పేరే సర్వశక్తి కలిగిన దేవునికి స్తోత్రం. చెప్పడం పట్ల స్తోత్రం చెల్లించరా? మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, ప్రభావం కలుగును గాక, ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక.
కలిగిన వాడా నీకు స్తోత్రం, సర్వశక్తి కలిగిన వాడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, అన్నిటికీ మించిన బలము గలవాడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు దావీదు గారికి ఇంకా బాగా డేంజర్ గా ఉండేవాళ్ళు ఎవరంటే ఫిలిస్తీయులు. ఎవరమ్మా? ఎందుచేత? ఏంటి అలా చెప్తారంటే ఎందుచేత అనగానే పాయింట్ రావాలి. ఉండమ్మా, అలాగే కాదమ్మా. ఎలాగా? ఎవడో చెప్తున్నట్టు కనిపించాడు. ఎవరు అమ్మ ఏమన్నారు సార్? ఆగాగాదు పెద్ద ప్రకాశ్ అయ్యా, నిజమేనా ఆ మాట? ఇందాక అన్నాడా? ఇప్పుడు అన్నాడా? అయితే ఈరోజు ఆశీర్వాదాల్లో నీకు వాటా వచ్చేసింది. ఇప్పుడు అన్నారు లేట్గా ఈ రూమ్ లో వాళ్ళు అడుగుతున్నారు గొల్లియాత్ గొల్లియాత్ అనే. గొల్లియాత్ అనగానే మనకి చాలా తెలిసింది ఏంటంటే నువ్వు అభివృద్ధి కాకుండా అడ్డుపడే వాళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. మీరు ఇప్పుడు ప్రార్థన చేయాల్సింది ఏంటంటే గొల్లియాతు లాంటి ఆత్మ యేసు నామంలో మన కొంపలో కనబడకూడదు, కనబడకూడదు, అబ్బా కనబడకూడదు. చెప్పేటంటే గొల్లియాతు లాంటి ఆత్మ సర్వశక్తి కలిగిన దేవుడు నిర్మలపరచును గాక, నిర్మలపరచును గాక. సంతోషం ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బాబు దావీదు పైకి రావాలంటే ఆ పిల్లోడికి వెనకాల ఏమి ఇష్టం లేదమ్మా. గొర్రెలు కాసుకునేవాడు. ఎవరండి ఆయన? అది కూడా ఇంట్లో అందరూ అతన్ని చిన్న చూపు చూచారు. ఏమాత్రం దావీదు ఏమో నేను అనుకుంటాను దావీదు రాజుగా అయిన తర్వాత కూడా ఇంకా 7 మొఖాలు పెట్టుకున్నారేమో వాళ్ళ అన్నలు అనుకుంటాను నేను. నాకు అది ఎప్పుడు బాధ అనిపిస్తుంది. ఆ అబ్బాయి పైకి రావడం నచ్చలేదు ఎవరికి. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆ పేరు అలా ఉండిపోవును గాక. సర్వశక్తి గలవాడా నీకు మహిమ కలుగును గాక. నాలాంటి వాళ్ళ మీద నువ్వు జాలి చూపకపోతే ఎవరు సార్ మనల్ని పైకి తీసుకొచ్చేది? ఎవరు సార్? మీరేం కావాలట? సర్వశక్తి కలిగిన దేవుడైనా అన్ని రిఫరెన్స్ ఎందుకు ఇచ్చాను నేను? ఆయన నిన్ను ఏమన్నాడు? అబ్రహాముతో ఏమన్నాడు? నేనెవరినో తెలుసా, నేనెవరినో తెలుసా, నేనెవరినో తెలుసా, ఇక మీదట నువ్వు ఎప్పుడు నా గురించి ఏం చెప్పాలో తెలుసా, నేను ఎవరినని చెప్తాను చెప్పు అబ్రహామా అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ పేరమ్మా? అబ్రహాం జీవితం అంతా అందులోనే వెళ్ళిపోయిందమ్మా. నా పేరు కూడా అందులోనే ఉంటుంది, మీ అందరి పేర్లు కూడా అందులోనే ఉంటుంది కాక. సర్వశక్తి కలిగిన పాట ఎప్పుడు పడతావు? సర్వశక్తుడా నా సత్య దేవుడా సర్వదనియునే ప్రియదా. ఓ సర్వశక్తుడా నా సత్య దేవుడా సర్వదనియునే స్మరింతును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసే నా పాపము తొలగించెను, యేసే నా పాపము తొలగించెను. తెర నుండి నేను మొరపెట్టగా, తెర నుండి నేను పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే పరమానందమే, ఆనందమే. పాడలో సర్వశక్తి మాట వచ్చింది కదా. యేసే నా పాపము తొలగించెను, యేసే నా పాపము తొలగించెను. అడుగు వాటి కన్న ప్రభువు, అడుగు వాటి కన్న ప్రభువు అత్యధికముగా దయచేయు, అత్యధికముగా. నేను చెప్పాను సర్వశక్తుడి గురించి చెప్పినా. ఆనందమే ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసే నా పాపము తొలగించెను, యేసే నా శాపము తొలగించెను. ఊహకు మించిన కార్యములను, ఊహకు మించిన మహాప్రభు నడిగిన నెరవేర్చును, మహాప్రభు నడిగిన నెరవేర్చును.
యేసే నా పాపము తొలగించెను, యేసే నా శాపము తొలగించెను. వేడుకొనక మునుపే ప్రభు, వేడుకొనక మహాప్రభు నడిగిన నెరవేర్చును, మహాప్రభు నడిగిన నెరవేర్చును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసే నా పాపము తొలగించెను, యేసే నా శాపము తొలగించెను. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వద నిన్ను నీ స్మరింతును, సర్వద స్మరింతును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసే నా పాపము తొలగించెను, యేసే నా శాపము తొలగించెను. మునుపటి కన్నా అధికముగా, మునుపటి అధికముగా మేలులు మాకు కలుగ చేయును, మేలులు మాకు కలుగ చేయును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసే నా పాపము తొలగించెను, యేసే తొలగించెను. మనవి చేయుచుండగనే, మనవి చేయుచుండగనే ఘనమైన దేవుడాలించెను, ఘనమైన దేవుడాలించెను. ఆనందమే పరమానందమే, ఆనందమే. బాబా 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 దేవాది దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు తలపెట్టునుగాక. కార్యములు చేయ దేవుడు ప్రకారములు పనిగట్టువాడుగా మన ముందు వెళ్ళునుగాక. నువ్వు అభివృద్ధి, నువ్వు విస్తరించాలి, నువ్వు వ్యాపించాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు త్వరగా కావాలి, నువ్వు బిడ్డగా, నువ్వు శ్రేష్ఠమైన బిడ్డగా దేవుడితో దేవుడు నేను అలంకరించునుగాక. శక్తి మహిమ కలుగునుగాక. ఓ సర్వశక్తుడా, ఓ సత్యదేవుడా, ఓ నిత్యదేవుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు, ఆయన నీ దేవుడు, నా దేవుడు అయినాడట. నిన్ను నే స్మరింతును, సర్వద నిన్ను నే స్మరింతును. సర్వశక్తుడే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసే నా పాపము తొలగించెను, యేసే నా శాపము తొలగించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. చేతనైనంత వరకు ఏ ఆత్మను బంధించారు మనం చెప్పండి? ఏ ఆత్మ? పరమాత్మను ఏం చేద్దాం? మీరు ఇప్పుడు ఏమని చెప్పాలి? ఒప్పుకోండి అమ్మా, ప్రభుత్వం మీరు చెప్పాలి. చిన్న చిన్న బిడ్డలు మనం టాటా బిర్లాలో లేదా పెద్ద పెద్ద ధనవంతులు లేదా పెద్ద పెద్ద గొప్పలు అని అనుకోకండి. ఒక సామాన్యమైన బిడ్డలం. కానీ నీ తరపున ఉన్నవాడు మాత్రం మనిషి అయితే కాదు. ఆయన పేరు చెప్పారు, ఎంత నెమ్మదిగా చెప్తారని మళ్ళీ అడుగుతున్నాను. అలాగా లోపల నుంచి రావాలి. హృదయం నింపి ఉంది, దానిని బట్టి ఒక నోరు మాట్లాడునట.
సర్వశక్తి కలిగిన దేవుడు సదాకాలం నిన్ను కాపాడును గాక. ఫరో ఆత్మను చెప్పేయాలి, ఫరో ఆత్మను అణిచేయాలి ఆయన. రెండవదిగా ఏం నేర్చుకున్నాం? రెండవది అభిమేలెకు ఏమమ్మా ఏమవ్వాలి? ఆడ ఆత్మ చచ్చిపోవాలి. ప్రభుతో గట్టిగా చెప్పాలి, ప్రభు ఈ ఆత్మ నా పొలిమేరల్లో కానీ, నా పంపులో కానీ, నా ఇళ్ళల్లో కానీ తిరగకుండా చేయండి. అడగండి, అంతే. ప్రభువుని అడగండి. ఎందుకంటే ఆయన పేరు ఏం పేరు? ఆపేస్తాడు, ఆయన ఆపేస్తాడు. నిజంగా చెప్తున్నాను, నీ ఇంటికి ఆయన అరుణోదయం వచ్చును గాక, ఆయన తేజస్సు వచ్చును గాక, ఆయన కృపని ఆవరించును గాక. అంతేగాని ఈ చెత్తగాడి ఇక మీదట మన కొంపల్లో తిరగకూడదు. అందుకే నేను మిమ్మల్ని బాగా రిక్వెస్ట్ కోరేది ఏంటంటే, దయచేసి ఎవరిళ్ళల్లో ఏం జరుగుతుందని చెప్పి ఇంత సీన్లు క్రియేట్ చేయకుండా, నా ఫైనల్గా వాక్యం క్లోజ్ చేస్తున్నాను. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ వీధిలో మీరు చేయగలిగితే ప్రార్థన చేయండి. అంతేగాని ఎవరమ్మా ఈ ఇంట్లో ఎవరు, ఈ లైన్లో ఎవరెవరు ఉన్నారు దేవుని పిల్లలు? ఇప్పుడు ఇస్తేరు ఉన్నారా, ఇక్కడ ఉన్నారా? లేదు మీ ఫ్యామిలీ. ఇంకా ఎవరు ఉన్నారమ్మా? అంతేనా? ఇంకొకరు ఎవరు? ఆ అమ్మాయి తెర్సా. అయ్యో తెర్సా ఏం చేస్తుంది? అంతలా చచ్చిపోకుండా తెర్సా మంచిది, అంతే. నాకు కావాల్సింది ఏంటంటే ఆ బిడ్డ దేవుని బిడ్డ. పద్దాక ఇలాంటి మీరు కనుక వెళితే ఈ సర్వశక్తుడు అనే పేరు అక్కడ ఉండదు. అక్కడ దయచేసి నేను కోరుతున్నా, కొండ నిద్రపోతున్నట్టే ఉన్నట్టున్నాడా అంటున్నాడా? జాగ్రత్త, ఈ పేరు నీకు కూడా అవసరమే. ఎందుకో నువ్వే ఇన్నిసార్లు వస్తున్నావు ఏంటి? ఆలయాల గురించి ఊరికే వాకప్ చేయకండి, ఆరా తీయకండి. వాళ్ళు బతకనివ్వండి సరదాగా, సంతోషంగా. ఎవరి విషయంలో కూడా నేను ఏమా మీ ఇళ్ళ గురించి నేను ఒకటే చెప్తున్నా, నా ప్రభు పేరు అలా ఉండిపోవాలంతే. ఇక వేరే ఏం ఆలోచన చేయకండి అమ్మా. నా ప్రభు మిమ్మల్ని అనంత కాలంలోనే లాభాలు గడు ఉన్నా కూడా యాకో పైకి రావాలి, అంతే. నాకున్న ఆశ అది. నా మీద ఏడిసే వాళ్ళు ఉన్నారు సార్, ఇంకా సావలేదా అనేవాళ్ళు ఉంటారు సార్, ఇంకా బతికే ఉన్నాడా అంటారు సార్. అమ్మ మీ కుటుంబాల గురించి కూడా నేను చెప్తాను. మీ బంధువుల మధ్యలో మీకు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ పేరు అలా ఉండిపోవాలి, అలా ఉండిపోవాలి, అలా ఉండిపోవాలి. సర్వశక్తి కలిగిన ఆల్మైటీ గాడ్. అంతే, ఆల్మైటీ ఇంగ్లీష్లో అదేనండి, ఆల్మైటీ గాడ్. ఆ శక్తి, ఆ ప్రభావం ఎన్నిటిని ఆపేస్తున్నాడు చూసారా? అది దేవుడు ఈ చిన్న వాక్యాన్ని తనివి తీరా ఈ కుటుంబాన్ని, వచ్చిన మనలందరినీ ఆయన ముద్దాడేశాడు, ఆశీర్వదించాడు. ఈ శ్రేయస్కరమైన సంతోషంతో మీరు భలే ఆనందంగా ఉండాలి. మీ ఇళ్లలో ఉన్న ప్రతి వాహనం మీద ఆయన ముద్ర ఉంటుంది, మీ పిల్లల మీద ఆయన ముద్ర ఉంటుంది, మీ రాబడి మీద ఆయన కృప సత్యాలు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన. ప్రభు ఈ వాక్యాన్ని ఇలాగ మనకి ఇచ్చి మనల్ని కాపాడి మనల్ని